చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభా, మీ యొక్క దయను బట్టి ప్రభా, దేవా ఈ దినంలో ప్రభా, దేవా మీ యొక్క బిడ్డను గురించి మేము ప్రభా ధ్యానిస్తుంటుండగా ప్రభా, ఆయన చూపించిన ప్రేమ ఆప్యాయతలను జ్ఞాపం చేసుకుంటుండగా మీ యొక్క కృప మెండుగా మాకు అనుగ్రహించమని, మమ్మల్ని ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభా, ఆమేన్. ఫణి అంకుల్ యాక్చువల్గా నాకు 1995 నుంచి తెలుసు. ఆ రోజుల్లో అహరోన్ గారు చనిపోయినప్పుడు సేవకులు, పర్మనెంట్ సేవకులు లేకపోయేసరికి హైదరాబాద్ మన సెంటర్ నుంచి భీమవరం పట్టణానికి వారం సేవకులు ఎంతోమందిని, దర్శన్ గారు, అలాగే ప్రసాద్ గారు, జాకబ్ రాజు గారు, ఫణి అంకుల్, నెక్స్ట్ ఎంతోమంది సేవకులు, అబ్రహాం గారు, నెక్స్ట్ అలెగ్జాండర్ గారు, ఎంతోమంది సేవకులు వచ్చి మాకు 3 సర్వీసెస్లో ప్రయాసపడి మళ్ళా హైదరాబాద్ వచ్చేవారు. ప్రయాస అనుకోకుండా ప్రతి వారం కూడా ఎవ్రీ వీక్ మా యొక్క అల్లూరి సీతారామరాజు భవనంలో ఉదయము సాయంత్రం జరిగేది. మధ్యాహ్నం సమయంలో బేతనీపేట. ఈ 3 ఆరాధనలను చూసుకొని సేవకులు ఎంతో మమ్మల్ని ప్రేమించి ఈ హైదరాబాద్ పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చేవారు. సో 2007 సంవత్సరంలో దేవుని ఏర్పాటును బట్టి ఈ ఫణి అంకుల్ యొక్క కుమార్తెకి నన్ను మ్యాచ్ ప్రపోజల్ వచ్చినప్పుడు మా యొక్క నానమ్మ గారు, అలాగే మా ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నువ్వు మంచి కుటుంబంలోనికి వెళ్తున్నావు, ఫణి గారు, జ్ఞానమ్మ గారు చాలా ప్రేమవంతులు, దేవుని మందిరంలో పెరిగిన వాళ్ళు, వీళ్ళ కుటుంబంలో వెళ్తున్నావు కాబట్టి నీకు ఇది ఒక అదృష్టం అని చాలా సంతోషించారు. సో నేను కూడా అల్టిమేట్గా చాలా ఆనందం, ఇటువంటి ఫ్యామిలీలోనికి నేను వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషం, భాగ్యంగా భావించాను అన్నమాట. సో తర్వాత పెళ్ళైన కాడి నుంచి మా ఆయనకి 3 పిల్లలు. మా ఫ్యామిలీస్ని, నెక్స్ట్ ఏమో క్లోజ్ రిలేటివ్స్ని, అంతేకాక నైబర్స్, ఇరుగు పొరుగు వారిని, నెక్స్ట్ ఎస్పెషల్లీ చర్చ్ మెంబర్స్ని అందరినీ ప్రేమించేవారు. సో విశాలమైనటువంటి దృక్పథం కలిగిన వ్యక్తి. సో నాకు మామగా రావటం చాలా ఎంతో సంతోషంగా ఉండింది. ఎన్నడూ కూడా చర్చ్ మానటం కానీ, లేకపోతే ఏ సేవకులు వేసినటువంటి షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ రాగానే ప్రింటౌట్ తీసుకొని చక్కగా దాని గురించి దగ్గర పెట్టుకొని సో వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, అలాగే డైలీ ప్రార్థనలు చేసేవారు. చక్కగా కుటుంబ ప్రార్థన, అనుదిన కుటుంబ ప్రార్థనలో ఎంతో సేవ గురించి ప్రార్థన చేసేవారు. అలాగే మా అందరి గురించి ప్రార్థన చేసేవారు, మా రిలేటివ్స్ గురించి, అందరి గురించి. సో ఎస్పెషల్లీ ఆయన పేరు పనికర్. పని మీన్స్ వర్క్, కర్ అంటే చేసేవాళ్ళు, కార్యం. ఎల్లప్పుడూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు, యాక్చువల్గా చనిపోవటం కాదు, ఇది దేవుని సన్నిధికి వెళ్ళినారు. సో ఒక 2 months బ్యాక్ నాకు ఒక దర్శనంలో అంకుల్ గారు, అదే ఫణి అంకుల్ నన్ను నా గృహం చూడటానికి రా అనేసి పరలోకంలోకి పరదేశం తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి చూపించడానికి ఆయనకి పెద్ద భవనం కనిపిస్తుంది అనమాట ఆ దర్శనంలో. నాతో పాటు ఫస్ట్ ఆయన వెళ్తున్నారు, నన్ను కూడా వెనకాల తీసుకెళ్తున్నారు. సో ఆ విశాలమైన మ్యాన్షన్లో ఫ్లోర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో అన్నమాట వారికి ఇవ్వబడినటువంటి గృహం. సో కొంత దూరం వెళ్ళాక ఆయన మెట్లు స్వేచ్ఛగా చక్కగా సంతోషంగా వెళ్తున్నారు, నేను వెనకాల ఫాలో అవుతున్నాను. కొంత దూరం వెళ్ళాక ఒక ప్రొటెక్షన్ కింద అక్కడ డాగ్ ఉంది. సో ఎంతో సంతోషంగా ఆ పెంపుడు కుక్కలాగానే సంతోషంగా పరలోకంలోనికి వెళ్ళిపోయారనమాట. నేను ఇంకా ఆ కుక్కకి చూసి ఇంకా కిందకు వచ్చేసా. సో యెహోవా గృహము అని పెద్ద
అక్షరాలతో స్పష్టంగా ఆ గృహానికి పెద్ద బోర్డు ఉంది చక్కగా. సో బయటకు వచ్చేసాక చాలా మ్యాన్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాన్షన్ అనమాట. ఇది అంకుల్ గారి గృహం చక్కగా ఉంది అని నేను చాలా సంతోషించాను. తర్వాత ఉదయం అంకుల్ గారికి, ఆంటీకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం కూడా జరిగింది. అంకుల్, మీకు దేవుడు మంచి గృహాన్ని ఏర్పాటు చేశాడు, చాలా బాగుంది అని నేను కూడా చెప్పినప్పుడు అంకుల్ గారు కూడా చాలా సంతోషించారు. దేవుడు నీకు చక్కగా చూపించాడు ఇది అని చాలా సంతోషించారనమాట. సో ఇంకా ఏమిటంటే యాక్చువల్గా ఆయన నాట్ ఓన్లీ ఫాదర్ ఇన్ లా, మోర్ దాన్ దట్ ఆయన ప్రేమ అనురాగాలు నిత్యము మాకు ప్రార్థన రూపంలోను, నెక్స్ట్ ఏమో ఈ బర్త్డే పార్టీస్కి కానీ, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్స్లో కానీ, లేకపోతే సహవాసంలోని వివాహాలకు కానీ మేమంతా చాలా సంతోషంగా ఏకత్వంతో వెళ్ళేవాళ్ళము, పాల్గొనేవాళ్ళము, ఆనందించేవాళ్ళము. సో అనుదినము ఇంకా ఆర్థికంగా కూడా మాకు పనులలో నిత్యము మా యొక్క పనులలో, నెక్స్ట్ ఏమో ఈ ఆర్థికంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఆదుకున్నారు. సో ఆ విషయాల్లో మేము ఎల్లప్పుడూ అంకుల్ గారికి కృతజ్ఞతలు, వీఆర్ గ్రేట్ఫుల్ టు హిమ్. దేవుడు ఇంత చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు అంకుల్ గారికి. సో అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా, సో ఆయన ఇప్పుడు లేరనేసి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక్క సింగిల్ డే కూడా బెడ్ మీద ఉండటం మేము ఎప్పుడూ చూడలేదు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బికాజ్ ఆఫ్ ఏజ్ని బట్టి బీపీ, షుగర్ అనేవి కామన్గా, అంతే తప్ప. అయితే ఒక 2022లో ఆయనకి ఒక సడన్గా ఒక క్యాన్సర్ టైప్లో ఇంటెస్టైన్లో ప్రాబ్లం వచ్చి అప్పుడే సీరియస్ అయితే, దేవా నీవు నన్ను బ్రతికించితే నేను నీకు ఇంకా మోర్ సేవ చేస్తాను అనేసి ప్రార్థించినప్పుడు దేవుడు ఇంకా దీర్ఘాయువును అనుగ్రహించాడు. దాదాపు 4 సంవత్సరాలు ఆయన యొక్క ఆయుష్ని ఇంకా పెంచి అనుక్షణము దేవుని యొక్క సేవ కోసం పరితపించేవారు. ఎక్కడ సేవ ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ మీటింగ్ ఆయన ఏర్పాటు చేసినప్పటికీ, ఎవరు పిలిచినప్పటికీ సంతోషంగా వెళ్ళి ఆయన యొక్క బలంగా సేవ అనేది, వాక్యం కూడా చాలా బలంగా దేవుడు వాడుకునేవాడు. సో ఇక చివరికి ఈ నేరేడ్ చర్లకు సంతోషంగా వెళ్ళారు. చక్కగా ఉత్సాహంగా మంచిగా రెడీ అయ్యి సిద్ధపాటుతో సంతోషంగా వెళ్ళారు. సో యాక్చువల్గా మేము ఎవరము ఊహించలేదు ఇంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్తారని. సడన్గా నాకు నిన్న మార్నింగ్ ఫోన్ చేసి 2 times ఫోన్ చేశారు. సో నేను రాగానే మనం హాస్పిటల్కి జాయ్ దగ్గరికి వెళ్దాము అని అంటే, నేను రండి అంకుల్ మనం వెళ్దాము అని నేను తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాను, వెయిటింగ్ చేస్తా ఉన్నాను. సో కాసేపట్లోనే మళ్ళీ ఇది జాయ్ గారి ద్వారా విషయం తెలిసింది, సీరియస్ అయింది అని. సో అయినప్పటికీ కూడా దేవుడు మట్టి స్వస్థపరచుతాడేమో అనే ఆశతోనే వెళ్ళినాము. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎంతవరకు అని ఆయన విషయంలో, దీనికంటే ఈ లోకంలో ఆయన పేరు పనికరు కదా, ఈ లోకంలో అంతా పనిచేశారు ఎంతో బాధ్యతగా. వర్క్ ఆయనకి అప్పచెప్పబడినటువంటి ఆర్టీసీలో చాలా నమ్మకంగా వర్క్ చేశారు. దేవుని సేవలో మరింత ఇంకా నమ్మకంగా వర్క్ చేశారు. మా ఫ్యామిలీ బాధ్యతలలో ఆయన మరింత, ఆయనకి ఏంటంటే ఏ మనవాళ్ళని బాగా అటాచ్మెంట్గా ఉండేవారు. ఎంతో చక్కగా ఆప్యాయంగా వాళ్ళని పెంచుతూ ఉంటున్నారు. కాబట్టి ఆయనకి వీళ్ళంతా చక్కని తాత అనే బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. సో ప్రతి ఫంక్షన్లో కూడా ఎంతో చక్కగా తాతగారు జోకులు వేసి సంతోషింపజేసి, సో చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరితో ఆనందంగా నవ్విస్తూనే చివరి వరకు జీవించినారు. సో ఇప్పుడు ఆయన ఆ పని నుండి రెస్ట్ తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి
దేవుడు పిలవగానే దేవుని సన్నిధికి సిద్ధపాటుతో సంతోషంగా వెళ్ళారు. అయితే ఇది మాకు ఫిజికల్గా చాలా ఎడబాయినటువంటిది. ఎందుకంటే మేము పెద్ద దిక్కు కోల్పోయినందుకు. సో ఎస్పెషల్లీ అంకుల్ గారి యొక్క సతీమణి ఆంటీ గారు జ్ఞానమ్మ గారు చాలా అన్యోన్య సంసారంగా ఉండేవారు. అన్నిటిలో పాలు పొందుతూ చక్కగా ఇరువురు ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. కాబట్టి ఈవేళ ఒక అంకుల్ గారు లేని లోటు దేవుడు మీ ప్రార్థన ద్వారా, మీ ప్రేమ ఆప్యాయతల ద్వారా అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకొనొచ్చు మాకు మంచి కంఫర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాము. సో మీరు మమ్మల్ని అందరినీ మీ ప్రార్థనలో ఎత్తిపెట్టవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు.